Hello guys, TG ECET 2026 aspirants, all the best for your exam. మీకు ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ నేను లిస్ట్ చేసి పెట్టాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మీకు టీజీ ఈసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, డిప్లొమా మెమో అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్. డిప్లొమా మెమో అనేది మెమో అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ మీకు ఇప్పుడే రాదు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ డిప్లొమా మెమో మీరు ఆల్ సెమిస్టర్ మార్క్స్ లిస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి ఒకటి. నెక్స్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టీసీ అనేది ఎలా టీసీ కూడా అప్లై చేసుకోవాలి అండ్ టీసీ కూడా తీసుకోవాలి. టీసీ ఎలా అప్లై చేసుకోవాలో ఎస్బిటెట్లో మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. అండ్ బోనఫైడ్స్ అనేది మన 5th నుంచి ఇక్కడ డిప్లొమా వరకు బోనఫైడ్స్ అన్నీ ఉండాలి కరెక్ట్గా. డేట్ ఆఫ్ బర్త్ అన్ని నేమ్ అని కరెక్ట్ చెక్ చేసుకోండి ఉన్నాయా లేవా. ఎన్ని మిస్టేక్స్ ఉంటే మీ ప్రీవియస్ స్కూల్స్కి వెళ్ళి కరెక్ట్ చేయించుకొని తీసుకోండి, ఎక్కడ ప్రాబ్లం అవ్వద్దంటే. ఇక్కడ మెయిన్ వచ్చేసి మీకు ఇన్కమ్ అనేది మెయిన్ లేటెస్ట్ ఇన్కమ్, అది కూడా ఇష్యూడ్ బై Jan 2026 ఉండాల్సింది. అదైతేనే వాల్యూ లేకుంటే ఇదే మెయిన్ కీ పాయింట్. మీకు రియంబర్స్మెంట్ డిసైడ్ అయ్యేదే ఇన్కమ్ తోటి. ఓకే, అండ్ క్యాస్ట్ కూడా తీసుకోండి. ఈ రెండు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కౌన్సిలింగ్కి. రెసిడెన్షియల్ ఆర్ లోకల్ సర్టిఫికేట్ ఈస్ నాట్ నెససరీ, బట్ ఉంటే పర్లేదు. అండ్ 6 హాఫ్ ఫోటో సైజ్ ఫొటోస్ ఉండాలి, ఫోటోగ్రాఫ్స్. ఇవన్నీ 4 sets తీసుకోండి. ఎందుకంటే 4 sets క్యారీ చేసుకున్నాను అనుకో, ఒక సెట్ అనేది ఏమో కౌన్సిలింగ్ వాళ్ళకి ఇవ్వాలి, ఇంకా 2 sets అనేది మీకు అలాట్ అయిన కాలేజ్లో ఇవ్వాల్సింది. ఇంకొక సెట్ అనేది మీ దగ్గర పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే కాలేజ్ వాళ్ళు అన్ని ఒరిజినల్స్ తీసుకుంటారు వాళ్ళు. సో మీ